జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, బుట్టా రేణుకమ్మ గారు, సభాధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మిగతా పెద్దలు, ఈ సమావేశానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినామో, కమిటీలు కొత్తగా ఏర్పాటు చేయాలా అనే విషయమై ఇవాళ మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్వి మోహన్ రెడ్డి గారు మనకు కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలో అన్ని విషయాలు కూలంకషంగా చెప్పడం జరిగింది. అంటే ఒకటి మటుకు నాకు ఇంకా సందేహం ఉంది. ఇంత క్రితం చేసిన గ్రామ కమిటీలు, అదేవిధంగా జిల్లా కమిటీలు అవన్నీ కూడా ఉంటాయా పోతాయా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలే ఎస్వి మోహన్ రెడ్డి గారు. జిల్లా కమిటీలు అట్లే ఉండి గ్రామ కమిటీలు మట్టుకే చేయాలా అనే విషయము ఆయన చెప్పాలా. తర్వాత వచ్చేసి మనము రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవికి మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైతుల గురించి పట్టించుకోవడంలే, అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా పట్టించుకోకుండా అరకొరగానే చేస్తూ ఉన్నాడు. ఎన్నో హామీలు ఇస్తాడు, ఆ హామీలు అమలు చేయడంలే. ఇవాళ ఇతరులు చేసినటువంటి కార్యక్రమాల్ని తాను చేసినట్టే భావించాలా అనే ధోరణిలో ప్రవర్తిస్తాడు. రాజశేఖర రెడ్డి గారు అమలుపరిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవాళ నీరుగార్చినాడు. ఇప్పుడే మన డాక్టర్ రఘు గారు చెప్పినారు, 4,000 కోట్లు ఆరోగ్యశ్రీ బాకీలు డాక్టర్ల ఎత్తున మోపినాడు. అదేవిధంగా పిల్లలకి ఇంజనీరింగ్ ఫీజులు చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, బీద పిల్లలు ఎంబీబీఎస్ చదవాలా అనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. అవి 8,000 కోట్ల రూపాయలు ఈ కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ కింద బాకీ పడినాడు. అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీల్లో చూస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పారు. ఇంతవరకు 2 గ్యాస్ సిలిండర్లు మట్టుకే ఉచితంగా ఇచ్చారు తప్ప ఈ 2.5 సంవత్సరాల్లో ఇవి ఇవ్వలేదు. ఆ ఉచిత బస్సు అయితే ఇచ్చినాడు. ఆ ఉచిత బస్సుకి మనము తిరుపతి పోవాలంటే 4 బస్సులు మారాలి, శ్రీశైలం పోవాలంటే 3 బస్సులు మారాలి. ఈ విధంగా ఉచిత బస్సు అరకొరగా చేశాడు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల కల్లా కూడా పెన్షన్లు ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇప్పుడు 2.5 సంవత్సరాల కొత్తగా 60 సంవత్సరాలు అయిన వాళ్ళకల్లా ఎవరికి పెన్షన్లు ఇవ్వలే. పాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వికలాంగుల పెన్షన్లే దాదాపు 5 లక్షల పెన్షన్లు కట్ చేసిన బాపత్తు ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈయన ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ పట్టించుకోవడం లేదు. రైతులకి వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు అయిన రేట్లు రావడం లేదు. ఎంత అడిగితే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా హార్టికల్చర్లో కూడా పంటలు పండియాలా అని చెప్తాడు. హార్టికల్ అప్పు చేస్తానని రాయలసీమ అంటాడు. కానీ వాళ్ళు పండించిన పంటలకి రేట్లు రావడం లేదు.
మీరందరూ చూసింటారు పేపర్లో. మామిడి పళ్ళకి రేటు రాలే. బత్తాయి రైతులు వేసినైతే పోయితోని 30,000 40,000 అమ్ముకుంటే ఈ సంవత్సరము 15,000 టన్ను అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా మన మొడ్లు జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు 3,400 రూపాయలు సోల మసూరు ఉంటే ఇవాళ 2,400కి అడిగి దిక్కులేదు. కాబట్టి ఉల్లిల కాడే రైతులకి నష్టపోతూ ఉన్నాం. మనం అమ్మే పత్తి అయితే మొట్టమొదట 5,000 6,000కి అమ్ముకుంటుంది. ఇవాళ 8,000 అయింది. అంటే ఎవరికి లాభము? పత్తి కొనుక్కున్న జిల్లింగ్ మిల్లులకు లాభము, నూలు కలుపుకున్న స్పిల్లింగ్ మిల్లులకు లాభం, కానీ రైతులకు లాభం లేదు. పోయితేరు మిరపకాయలు 8,000 7,000 5,000కి అమ్ముకుంటుంది. కానీ ఈ విధంగా రైతులకి చంద్రబాబు టైంలో రేట్లు రావు. ఒక్కో తూరి కరువు పెట్టుకుంటుంది. కాబట్టి ఆయన ఎంతసేపు ఉన్నా ఇవాళ వయసు అయిపోయింది చంద్రబాబుకి. వచ్చేతూరు ముఖ్యమంత్రి ఉంటారో లేదో కూడా తెలియదు. ఇవాళ కూడా భువనేశ్వరిదేవి లోకేష్ దిగిపోయి లోకేష్కి పట్టం కట్టాలా, లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని ఇంట్లో కూడా చంద్రబాబుకి టార్చర్ పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు పెద్ద విజనరీ అంటారు. ఆయన విజనరీ ఏమో కనపడలే. ఇప్పుడు అమ్మ ఒడి పెట్టినాడు. అమ్మ ఒడి ఎవరు పెట్టినారు? మొట్టమొదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టినారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ₹2 కేజీ బియ్యం ఎవరు పెట్టారు? ఎన్టీ రామారావు పెట్టారు. అట్లా ఇవాళ రైతు భరోసా ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. వీళ్ళందరూ పెట్టినవి ఉచిత బస్సు ప్రయాణం మొట్టమొదటి ఎవరు పెట్టారు? కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో పెట్టారు ఉచిత బస్సు. అది కాపీ కొట్టాడు చంద్రబాబు. ఈ విధంగా కాంగ్రెస్లో కొన్ని, రాజశేఖర రెడ్డి కొన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని, ఇట్లా పథకాలు పెడుతున్నాడు. కాబట్టి అతను సొంతం పెట్టిన ఒక్క పథకం కూడా లేదు. గమనించాలి. అతను విజయ్ అంటాడు. ఆయన ఏం చేశాడో అంతకుముందు 8 సంవత్సరాలు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చేస్తే పల్లె ప్రజల గురించి ఒక్క పట్టించుకోలే. నేను హైదరాబాద్ కొత్త కట్టిన, హైటెక్ సిటీ కట్టిన, రాజమండ్రి కట్టిన, బెజవాడలో రోడ్లు వెడల్పు చేశా అని టౌన్ల గురించి మాట్లాడినాడు తప్ప, నేను సీఈఓగా ఉంటానని చెప్పినాడు తప్ప, రైతుల పార్టీగా పెళ్లిగా ఉంటాను, రైతులకి ఆయకట్టుకి ఇస్తాను అని ఇవ్వలే. ఒక్క ఎకరాకు కూడా మొట్టమొదటి వెన్నుపోటు పడిచి 8 సంవత్సరాలు రాజ్యం వెళ్తే రైతులకు ఒక్క ఎకరాకు కూడా ఆంధ్రప్రదేశ్లో నీళ్ళు ఇవ్వలే. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు అందరూ బాగుపడాలంటే అందరికి నీళ్ళు ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో జలయజ్ఞం అనే పేరుతో 1,00,000 కోట్లతో పెట్టారు. ఆయన మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఆయన తర్వాత వచ్చే వాళ్ళు ఇంతవరకు కంప్లీట్ అన్ని ప్రాజెక్టులు చేయలే. ఇంకా కొన్ని మిగులు ఉన్నాయి, ఇంకా కొన్ని చేయాలా. ఇవాళ ఎంతసేపు ఉన్నా పోలవరం అంటాడు. ఆ పోలవరంగా డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మోడీ గారు ఇస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మోడీ డబ్బులు ఎక్కువ ఇవ్వలే పోలవరంకి, అనగబట్టే. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవాళ మోడీ చంద్రబాబుకి విపరీతంగా డబ్బులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ముసలివాడైపోయినాడు. వచ్చే తూర్పు ఉంటానో లేదో అనే విషయం తెలియదు. కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలో అని పడుతున్నాడు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయడం లే. మీరు గమనించండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 27 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో పెట్టాడు. దానివల్ల మన బీద పిల్లలందరూ కూడా తక్కువ ఫీజులతో ఎంబీబీఎస్ చదువుకొని వాళ్ళు బాగుపడేటందుకు ఉండేది. అదేవిధంగా వైద్యం కావాల్సినటువంటి రోగులు
ఆసుపత్రికి పోతే ఉచిత వైద్యం లభించేది. దాన్ని ఇవాళ చంద్రబాబు పీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటే మన ప్రజలు ఆసుపత్రికి పోతే డబ్బులు చెల్లించాలా. అదే మన పిల్లలు ఎంబీఎస్ చదవాలంటే లక్షల డొనేషన్లు కట్టాలా. ఇటువంటి పరిస్థితికి ఆయన తెస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది, తనకేం రాదు అనేటువంటి ఉద్దేశంతో అటు పీపీ పద్ధతి అని చెప్తారు. దాని తగ్గట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్పొరేట్ సంస్థలు ఏవైతే టెండర్లు ఇస్తారో వాళ్ళందరినీ బెదిరించాడు. అయ్యా, మీరు ఎవరైనా టెండర్ వేసి పీపీ పద్ధతిలో ఆసుపత్రులు తీసుకుంటే మిమ్మల్ని అందరూ జైల్లో పెట్టి జైలుకి పంపిస్తారని చెప్పడం జరిగింది. దానివల్ల భయపడి ఎవరు వాటి జోలికి రావడం లేదు. కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏ విధమైన కరుణ లేకుండా వాళ్ళ మీద ఆధారపడి బతికేటటువంటి వ్యక్తి బతికేటువంటి చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అయిన మనిషి కాదు. రైతులపైన ప్రేమ లేదు, ప్రజలపైన ప్రేమ లేదు. ఆయనకి ఎంతసేపు నా డబ్బు సంపాదన అవసరం. ఇవాళ విజయవాడ పాత బస్ స్టాండ్ అమ్ముకున్నా. అదేవిధంగా వైజాగ్లో 93 పైసలకి ఎకరా కంపెనీ వాళ్ళకి అమ్ముకుంటున్నాడు. ఏమయ్యా, కంపెనీలో కోట్లు పెట్టేటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? 93 పైసలకి వెళ్ళినా లోపాయికారిగా డబ్బులు తీసుకొని భూములు, ఖరీదైన భూములు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ విధంగా ఎక్కడ డబ్బులు వస్తావో అక్కడ మట్టుగా ఆయన పనిచేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ పనిచేయడం లేదు. అందువల్లే మనము తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఎలక్షన్స్లో మనం గెలిపించుకోవాలా. రైతు సంక్షేమం చేయించుకోవాలా, రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలా. కాబట్టి మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా బలపరిచి మనము మన కాన్స్టిట్యున్సీ మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. తర్వాత మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీవ్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ఇచ్చినాడు. ఎందుకంటే నేను 60 సంవత్సరాలు రాజకీయ పోరాటములు చేసి లాస్ట్ 64 సంవత్సరం ఎమ్మెల్యే అయినా. అంటే అందరూ రిటైర్డ్ అయ్యేటప్పుడు నేను ఎమ్మెల్యే పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడికి కూడా వృద్ధాప్య వయసులో రైతుల కోసం ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా గురురాజేంద్ర ప్రాజెక్టు మనం చేసుకోవడం జరిగింది. తర్వాత మొన్న ఎలక్షన్లో అది ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గురురాజేంద్ర ప్రాజెక్టు మనం నీళ్లు పారించుకోవడం జరిగింది నందవరం మండలంలో. కానీ ఇప్పుడు 3 స్కీములు బంద్ అయిపోయినాయి. అవి పని చేయడంలే. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి రైతుల మీద ధ్యాస లేదు, ఆయనకి కూడా ప్రజల మీద ధ్యాస లేదు. కాబట్టి ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు మనకి కాన్స్టిట్యున్సీకి అవసరం. రైతులనైతేనేమి ఎమ్మెల్యేలు ప్రజలనైతేనేమి పట్టించుకోవాలి. ఇవాళ ఎమ్మెల్యేలు పట్టణంలో కూడా నేతలను నేస్తామనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ పథకమే తీసేసాయి చంద్రబాబు నాయుడు. కాబట్టి అన్ని తరగతుల వారికి, అన్ని కులాల వారికి పెన్షన్లు రావాలంటే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. కాబట్టి రాజీవ్ రెడ్డి గారిని మనం బలపడతాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన యువకుడు, చొరవతో ముందుకు పోతాడు, అందరికీ పనిచేస్తాడు. నేను కూడా రాజీవ్ రెడ్డికి సలహా చెప్తున్నా, నా మాదిరిగా నీతి నిజాయితీగా రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే పరిపాలన చేయండి. బీదల పట్ల కరుణతో
బీదలు ఎప్పుడు వచ్చినా మీ తలుపులు తెరిచి వాళ్ళ కోసం పనిచేయి అని చెప్తా ఉంటారు. అదేవిధంగా ధైర్యంతో సొంత ఆలోచనలతో ముందుకు పోవాలా అని కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే అది చిన్న వయస్సులో ఎమ్మెల్యే అవకాశం వచ్చేటువంటి అదృష్టవంతుల్లో రాజీవ్ రెడ్డి ఒకడు. రాజీవ్ రెడ్డి తన యొక్క నడవడికతో తన యొక్క పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసి అభిమానించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క మన్ననలు పొందితే ఇప్పుడున్న నాయకులల్లో రిటైర్డ్ అయిపోతారు. ఆయనకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు స్థలకి అప్పుడు వాడే మంచి అయ్యేటువంటి అవకాశం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు అయ్యే వాళ్ళల్లా ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళకి ఒకరొకరు రిటైర్డ్ అయిపోయిన పరిస్థితులు అవుతాయి. అప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి నడవడికతో నిజాయితీతో ప్రజల పట్ల అభిమానంతో ప్రేమతో పనిచేస్తే తప్పకుండా మంచి నాయకుడు అవుతాడు. నిజాయితీతో మంచిగా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత రేణుకమ్మ కూడా రాజీవ్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చి కాన్స్టిట్యున్సీలో ఆధిపత్య పోరు లేకుండా చూడాల్సిన పని రేణుకమ్మ గారికి ఉంది. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జి. మేము కింద బునాది ఎవరంటే ఎమ్మెల్యే. ఆ పైన మాడి ఎట్లా ఉంటాయి, పైన ఉంటాయి. ఆయన ఢిల్లీ పార్లమెంట్లో ఉంటుంది. కాబట్టి ఆమె ప్రజల దగ్గర పోల్చే పనిలే. మేము ఓట్లు వేపిస్తాము, మేము పనిచేస్తాము ఆమె కోసము. ఇంతకుముందు మేము పనిచేసి గెలిపించాము కూడా. కాబట్టి ఆమె అట్టడిగిన వచ్చి ఇవాళ ఇంతకుముందు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అని ఉండేది ఆఫీస్ని ఇవాళ బుట్ట ఫౌండేషన్ని మార్చింది. ఎమ్మెల్యేలో బుట్ట ఫౌండేషన్ చేసి ఏదో ముగ్గులు పోటీ పెట్టిస్తాము, లేకపోతే 10 మందికి ఫుట్బాల్ పంచుతాము, 10 మందికి బేస్బాల్ పంచుతాము, లేదా 10 మందికి ఇంకోటి పంచుతాము అని అంటే నాయకులు కాలేరు. నాయకులు కావాలంటే కింద క్యాడర్ నుండి తెలుసుకోవాలా, కింద క్యాడర్ నుండి మాట్లాడాలా. ఎవరో 2 నాయకులను పట్టుకుంటే కాన్స్టిట్యున్సీ నాయకులు కాలేరు. మా ఎమ్మెల్యే ప్రజలు ఎటువంటి వాళ్ళంటే 2 తరాలు ఎంపీఓలు పనిచేసి సేవ చేసినారు. మాచారి సోమప్ప టైంలో, అదేవిధంగా మాచారి శివಣ್ణ గారి టైంలో, అంటే 60 సంవత్సరాలు పైబడి ఎంపీఓలు ఇక్కడ ప్రజా సేవ చేసి ప్రజల మన్ననలు పొంది అధికారం పొందినారు. అటువంటి వాళ్ళ మనవడు సోంప మనవడు రఘునాథ్ గారిని ఆయన భార్యని 2 మాటలు ఓడించింది. కాబట్టి ఏదో పైన ఏర్పాటు చేసి మేము ఓట్లు సంపాదించుకుంటామంటే రేణుకమ్మ గారికి కూడా ఓట్లు వేయరు అట్లా. కాబట్టి ఆధిపత్య పోరు వదులుకొని ఆధిపత్య పోరు వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఆలోచన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది. ఆమె ఒక పక్క లాగితే, మేము ఒక పక్క లాగితే, రాజీవ్ రెడ్డి ఒక పక్క లాగితే చెడిపోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చెడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది దృష్టిలో పెట్టుకొని రేణుకమ్మ గారు కూడా మసులుకోవాలా. ఆ బుట్ట ఫౌండేషన్ ఆఫీస్ తీసి కర్నూలులో పెడితే అన్ని కాన్స్టిట్యూన్సీ 7 కాన్స్టిట్యూన్సీలకి ఆమె సేవ చేయొచ్చు. కాబట్టి అనుమానం లేకుండా కలిసిమెలిసి పనిచేయాలంటే బుట్ట రేణుకమ్మ గారు బుట్ట ఫౌండేషన్ పెట్టుకుపోయి కర్నూలులో పెట్టడం మంచి పద్ధతి అని ఆమెకు కూడా నేను సలహా ఇస్తున్నా. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో మనమందరం ఐక్యమత్యంతో మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. రేణుకమ్మ గారిని పార్లమెంటు సభ్యురాలుగానే కాకుండా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ కలుస్తాడు మళ్ళీ. మన జగన్మోహన్ రెడ్డి ఏమో మోడీకి వ్యతిరేకం కాదు, ఇప్పుడు కూడా మన ఎంపీలల్లో మోడీగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు బుట్టారెడ్డికి కూడా సెంట్రల్ మినిస్టర్ కావచ్చు ఆమె అదృష్టం ఉంటే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజీవ్ రెడ్డి, రేణుకమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో అయితేనే, కాన్స్టిట్యూన్సీలు అయితేనే ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ